మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. 2లో నిజంగా అనుకోలేదు ఎవ్వరూ కూడా. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మురళీ నాయక్ అనే వ్యక్తి ఈ రోజు కాల్పుల్లో చనిపోవడం జరిగింది యుద్ధంలో. ఆ కుటుంబాన్ని చూస్తుంటే శోక సముద్రంలో మునిగిపోయారు. ఒకే ఒక కొడుకు. నా సైడ్ నుంచి నేను ఒక 50,000 రూపాయలు ఆ కుటుంబానికి నేను అందిస్తాను. మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది సుమన్ టీవీ ఎప్పుడు కూడా. ఓ ఫ్యామిలీయా? హాయ్ 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 హాయ్. మోహన్, మురళీ నాయక్, రాజశేఖర్. ఓకే హాయ్. ఓకే 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 ఈయన. ఓకే ఓకే ఓకే. అన్న నాకు కాల్ మెసేజ్ చేసి కంపల్సరీ నువ్వు ఇంటికి తీసుకురా, ఇంటికి డిన్నర్ నేను మాట్లాడాను, ఫోన్ లో కూడా మాట్లాడాను నేను. ఇంటికి మనం ఇట్లే పోవాలా, మీరు భోజనం అరేంజ్మెంట్ చేపిస్తాను, మాతో కలిసి పోండి. మనం మాట్లాడుతున్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడాను నేను. మన అశ్విన్ అన్నతో కూడా వీడియో కాల్లో చేసాం మనం. అవును, మీరేనా మాట్లాడింది? నువ్వు మాట్లాడావా? ఓకే ఓకే ఓకే. కూర్చోండి అన్న, చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ భోజనం చేస్తారా? భోజనం చేస్తే ఫస్ట్ భోజనం చేద్దాం రండి ప్లీజ్. మీకోసం ఆగాను నేను కూడా, రండి. హైదరాబాద్కి ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం హైదరాబాద్. ఇది భగవంతుడు రాసి పెట్టినాడు. మురళి ఎట్లయితే ఇవన్నీ మా డాడీ మన చూడాలని. హైదరాబాద్ అంతా కొత్తగా ఉందా? సార్ ఇప్పుడు రాలేదు కదా మేము, కానీ సూపర్ హైదరాబాద్ చూసే. కానీ బాగా ఎక్దమ్ క్లీన్ ఏరియా, రోడ్ డిస్ట్రిబ్యూట్, సోషల్, ఇండ్లు మాత్రము ఆయిల్ చూస్తామా, ఆ బంగ్లా చూస్తాం అని అనిపిస్తుంది. ఓకే, ఒక 2 రోజులు ఉంటే బాగా అంతా చూడొచ్చు. ఉండండి, మా ఇంట్లో ఏం కాదు. రేపు ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ఉండిపోదాము. ఓకే, రేపు పూజ రేపు అయిపోతే అన్నాడు మురళిది. ఇదే నేను అదే నాన్ వెజ్ అరేంజ్ చేస్తానంటే. ఏంటి పూజ అమ్మా? ఇది భజని పొగల రేపు అంత దేశము, మా సత్యసాయి జిల్లాలో చుట్టుపక్కల పల్లెలు అందరూ వస్తున్నారు. ఓకే, దాదాపు 200 మంది భోజనం వాళ్ళకి చేపించాలి. ఆపొద్దు రేపు వాళ్ళు భజన చేస్తుంటే వంట పక్కన అయితే ఉంటుంది. భజనం అయిన తర్వాత వాళ్ళకి భోజనం చేపించి వాళ్ళు పంపించేసేది. ఓకే, మళ్ళీ మన్నాడు పొద్దున్నే మురళికి ఇదే మాంసం తెచ్చి చికెను, ఓకే, బిర్యానీ ఏమైనా చేపించి ఫస్ట్ మురళికి పెట్టి సమాధి దగ్గర, ఆ తర్వాత మా స్టార్ట్. ఓకే ఓకే, అంటే 41 రోజులు పూరా అయిపోయినట్టు. ఓకే, 41 రోజులు మురళి చనిపోయి రేపటితో అయిపోతుంది. కానీ నిన్న మొన్న జరిగినట్టే ఉంది కళ్ళ ముందే. చూడు ఎంత బిర్యానీ అయింది. 40 రోజులు ఎంత బిర్యానీ అయిపోయింది నాకు కూడా అసలు. అప్పటికి మురళి జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయిపోయింది మిలిటరీలో? 2 సంవత్సరాల 7 నెలలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు 7 నెలలు సర్వీస్ చేశాడు సార్. మురళి పోయిండేది 2022 నవంబర్ 28. అతను ట్రైనింగ్ మహారాష్ట్ర నాసిక్ అని ఆ ఏరియాలో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిండేది. ఓకే, 6 నెలలు అయిన తర్వాత 7వ నెలలో మా పేరెంట్స్ అందరికీ పిలిపిస్తారు. వాళ్ళు అక్కడ ఉండే ట్రైనింగ్ చేపిస్తారు ఆ మేజర్లు. మమ్మల్ని కాదు, దాదాపు 6,000 మంది ఎప్పుడు చేసిండేది ఫస్ట్ బ్యాచ్. ఇది అగ్నివీరులో ఒక 2.5-3 ముందట మోదీ సారు అగ్నివీర్ అని స్కీమ్ ఇచ్చిండే. దాంట్లో మన మురళి భర్తీ అండి ఇది. అప్పుడు పేరెంట్స్ పిలిచినప్పుడు అప్పుడు ప్రమాణ స్వీకారం చేపించి వాళ్ళకి
2 రోజులు కొంతమంది ఆపద్యాలు వచ్చారు, కొంతమంది పిల్లలు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి మురళి ఒక దినం ఉండి మరుసనాడు వచ్చా. ఓకే. వచ్చి మాతో పాటు ఒక 2 రోజులు ఉండి మళ్ళీ బొమ్మాయి నుంచి ఊరికి వస్తుంది తాండా. మాతో పాటు 15 రోజులు మాతో పాటు ఉండి మళ్ళీ అతనికి మెసేజ్ వచ్చా, ఇప్పుడు స్టాప్ డ్యూటీగా అస్సం పోవాలని. అస్సం ఒక సంవత్సరం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను. ఆ తర్వాత అస్సం ఒక సంవత్సరం చేసుకొని మళ్ళీ జమ్మూ, కాశ్మీర్ కాదు జమ్మూకు కాశ్మీర్ డిఫరెన్స్ ఉందట. అవును, అసలు జమ్మూ వేరు కాశ్మీర్. జమ్మూలో ఒక సంవత్సరం చేసి వచ్చా. జమ్మూలో ఒక సంవత్సరం చేసుకొని మొన్న వచ్చిండే సంక్రాంతికి వచ్చిండే. సంక్రాంతికి జనవరి 6వ తేదీ వచ్చినాడు మాతో పాటు. ఒక వారం తర్వాత ఒక సినిమా చూపించిపోయినాడు, మన చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజ్ అని. గేమ్ చేంజరా? అది చూపించా. డిమాండ్ మాల్, ఆర్టిస్ట్ మాల్ పెద్దగా ఉంది బొంబాయిలో, పెద్ద మాల్ ఉన్నాయి. అది చూపించి మళ్ళీ ఒక సంక్రాంతి మళ్ళీ 2 రోజుల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చా. సంక్రాంతి పండుగ రాత్రి రాత్రి ఇది వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తావని మళ్ళీ వస్తున్నా. ఓకే. అది చూపించేసి మళ్ళీ 2 రోజులు మాతో పాటు ఉండి మళ్ళీ ఆట డైరెక్ట్ ప్లేన్గా. ఇప్పుడు నేనంటే ఇప్పుడు మురళి నీకు డ్యూటీ చేసేదంటే ఒక సంవత్సరం జమ్మూ అయిపోయింది, ఒక సంవత్సరం అస్సాం అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు మాత్రం మీరు పంజాబ్లో మాకు డ్యూటీ, ఎక్కడ పెట్టరు. ఇది అన్ఎక్స్పెక్ట్గా ఈ స్టోరీకి ఎవరో తిరిగిపోయినట్లు, ఆ గొడవ జరిగినట్లు, ఇది అన్ఎక్స్పెక్ట్గా గలాట అయ్యేది. లేకుంటే మురళి సేఫ్గా ఉండే పంజాబ్లో. టైం అంతే. తినండి. ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేను. నా లైఫ్లో అనుకోలేదు. ఇట్లా అనుకుంటే నేను డైరెక్ట్ పోయి మేమిద్దరు పోయి ఆపరేషన్ ఢిల్లీ కాదు ఎవరు ఆపరేషన్ రిజిస్టర్ మిడిల్ పిలుచుకుని వెళ్తాం. ఇట్లా అవుతుంది ఎవరు తెలుసు. మెయిన్ మాతో చెప్పలేదు సార్ వాడు. ఓ డ్యూటీ ఎక్కడ చేస్తుందో కూడా చెప్పలేదు. 7వ తేదీ మాట్లాడినాడు. నేను పంజాబ్లోనే ఉన్నాను, పంజాబ్లోనే ఉన్నాడని మా బావ కొడుకుతో చెప్పినాడు. 8వ తేదీకి వాడిని చేసినాడు ఫోను. ఇట్లా యుద్ధం పోతా ఉన్నాను నేనేమన్నా అయిపోతే అమ్మ నాన్నకు బాగా చూసుకోవాలని. అయ్యో ముందే చెప్పేశాడు. వాడు చెప్పినాడు, వాంతో ఒట్టు వేపించుకున్నాడు. అమ్మ నాన్న వాళ్ళకి దానికి యుద్ధానికి వెళ్ళాలని అక్కడ నుంచి వాళ్ళ ఏమైతే ఉందో వాళ్ళ యూనిట్ చెప్పేసినారు. తను మెసేజ్ కూడా చేశారు, ఈరోజు నైట్ అంటే మార్నింగ్ 5 గంటలకి నేను బ్రతికుంటే నీకు మెసేజ్ వస్తుంది నాకు. ఒకవేళ నా మెసేజ్ ఎవరికి చెప్పింది? మీకు అక్కడ తను అయిందాక కూడా మీతో అనలేదు. తను మాకు చెప్పాడు అట్లా. అదే కదా నాకు బాధ అవుతా ఉంది సార్. కనీసం ఒక మాట నాకు చెప్పింటే బాగు. యూనిఫామ్ అంటే చాలా ఇష్టం. చాలా. అవును, యూనిఫామ్ అంటే చాలా. అంటే సార్ తను ఏం సార్ అది, తను ఏం సార్ అది మనం ఇంకెంత అనుకున్నా వస్తూనే ఉంటాయి కన్నీళ్ళు, తప్పదు. సార్ తన లక్ష్యం సార్ ఉండాలి. ఆర్మీ డ్యూటీ వద్దని అక్క బావ ఎంత చెప్పినా తను లక్ష్యం సార్ అది. నేను ఎంత నాకు తీసుకొచ్చినా నేను. ఫుడ్ ఏం తింటాడమ్మా? మంచి ఫుడ్ ఏం తింటాడు? తనకి ఏమి ఇష్టం బాగా? పప్పు ముద్దు, పప్పు, అదిగో పప్పు, అన్నము, ముద్ద, మళ్ళీ వేజ్ చికెన్, బిర్యానీ తింటాడా? ఎగ్ రైస్, ఓకే, దోశ. నేను ఒక వీడియో చూసాను తనది జరిగిన తర్వాత, ఫుల్ రోడ్ల మీద ఎక్సర్సైజ్ చేస్తూ అసలుకి ఇలా అలా 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 పడిపోతా ఉన్నాడు. వాడంతగానే చేసినాడు వాడు. ఒక క్లాస్ నుంచి 1వ క్లాస్ నుంచి 10 వరకు నాగినంచేరు తాండా మా అమ్మ వాళ్ళ ఊరు, మేనమామకి ఇచ్చిండేది నాకు. అక్కడ నుంచి 10వ క్లాస్ వరకు విజ్ఞాన్ స్కూల్, సోమందపల్లి విజ్ఞాన్ స్కూల్ చదివినాడు వాడు. ఓకే. అక్కడ నుంచి చాలా సపోర్ట్ బాగా అయింది. మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. ఓకే. సౌకర్యం అంతా. మేము బాంబేలో నేను ఇల్లు పని చేస్తాను, ఆయన భీమ్ వ్యాపారం. కష్టపడి చదివించినాము. కానీ ఒక పోయినానమ్మా నేను ఇట్లా అనింటే నేను ధైర్యం ఇస్తూ నువ్వు పో నేను వద్దనేలే, కానీ కొద్ది ధైర్యంతో మంచి ప్లేస్ లో ఉంటే బాగుండేది. ఉండాలి. అవునవును. తినండి అమ్మా, ఫస్ట్ తినండి మీరు, తృప్తిగా తినాలి. ఇదిగో చూడాలని మా అదృష్టంలో. సో మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రండి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రండి హ్యాపీగా.
ఫోన్లో చెప్పేది మంగళవారం ఆదివారం వస్తాయి కదా మేము తెచ్చుకోకూడదా డాడీ? ఏం చేయాలన్నా సార్ మాకు ఎవరు చూసుకోవాలి సార్, నేను మర్చిపోగలను. ఒక్కడే కదమ్మా, అందుకే ఉంటుంది డెఫినెట్గా. మా ఇంట్లో ఏంటంటే లేకుండా కొంచెం పిసుకుదాంలే అమ్మ, కొంచెం పిసుకొని తిందాం కానీ మనము ఎవరింటికి వదిలేక. ఇంట్లో జరగని పరిస్థితుల్లో సార్ గుజ్జు చేసుకొని తిన్నా కూడా సరే అమ్మా నేను తింటాను అని. తినమ్మా. ఉంటారా కదా రేపు సినిమాకి తీసుకెళ్తాం మిమ్మల్ని మరి. ఏం లేదు మురళి కార్యక్రమం అదే కదా షాపింగ్ ఉండొచ్చు. పద్దెన మురళికి ఇదే ప్రోగ్రామ్ ఉంది, అదే భజని. నేనే అసలు వద్దామని ఎంత ట్రై చేశాను. ఎప్పుడు కార్యక్రమం ఎప్పుడు? పొద్దున్నే రేపా? రేపు ఈవినింగ్ ఉంటుంది. రైస్ పెట్టారా? రైస్ పెట్టాలమ్మా. మీకేమి ఇష్టం అసలు ఫుడ్? అంతా బాగానే ఉంది. మీరేం తింటారు? భోజన తిన్నావా లేదా? భోజన తినేసింది లేదు. అక్క 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 మా వైఫే. ఏదో అక్క అనుకున్నాడేమో. భుజాయికతో మీరేం ఫుడ్ తింటారు మంచిగా? మురళి ఉన్ని దినాలు నాకైతే యాస్ట్ అయిపోయేది. ఏందన్నా పప్పు రసము ఏమైనా చేయండి, కారం ఇట్లాంటి దినం చికెన్. దీంట్లో వడియాలు ఉన్నాయి, మర్చిపోయా. అది అవి కూడా ఇంట్లో పెట్టినాయే. దినం చికెను మటను. ఇది సర్ప్రైజ్ అన్న, సర్ప్రైజ్. ఇవన్నీ చూసాక ఇంకా అన్ని వెరైటీస్. మా అదృష్టం ఇది. దేశం కోసం మీ ఊరు నిలబడి పోరాడి అలాంటి కుటుంబం మీది. మీకోసం ఇవన్నీ చాలా తక్కువే చెప్పాలంటే. ఇంకా నేను చాలా అరేంజ్ చేద్దాం అనుకున్నా మీరు ఈరోజు ఉంటే. రేపు మంచిగా షాపింగ్ తీసుకెళ్దాం అమ్మని. అతను అనుకున్నాడు ఎట్లా నా ప్రాణం పోతుంది కానీ దేశం కోసం ఇంకా పోరాడదాం, నా పేరు ఉంటుంది అనుకున్నాడో ఎట్లో అని భగవంతుడు తెలుసు. అతను అనుకున్న ప్రకారమే జరిగింది, మంచి పేరు వచ్చింది. మంచి పేరు. అతని పేరు వల్ల మాకు కూడా ఇంత సమానము, మాకు మర్యాద రాసి పెట్టినాడేమో భగవంతుడు. అది లేకపోయినా ఒక ఆర్మీ ఫ్యామిలీ అంటే ఎవరికైనా రెస్పెక్ట్, చాలా గొప్ప గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఎంత గొప్పోడు కాకపోతే మీ తండాకి ఎయిర్పోర్ట్కి 1.5 గంట కదా, కానీ ఆ రోజు 9 గంటలేం పట్టింది. చూడు ఎంత జనాలు సార్. అదే చెప్తుంది. ఆడగా నిలబెట్టేసేది, హారాలు వేసేది, అందులో వర్షం కురుస్తుంది, పూల వర్షము. రోజు 9 గంటలు పట్టింది మొత్తం. బెంగళూరు నుంచి తాండాకు వచ్చేయాలకే 9 గంటలు పట్టింది. అబ్బా, 1.5 గంటలో వచ్చే రూటు. యాక్చువల్లీ మురళీబాడి బెంగళూరు ఎయిర్పోర్ట్లో 1:30కి వచ్చేసింది. 1:30కి వచ్చేసి అతను సన్మానం చేసి 2 గంటల మధ్యలో స్టార్ట్ చేసినారు ఇక్కడ టాటా తీసుకొచ్చేకి. 2 గంటల బాడీ వచ్చి 2 గంటలు వచ్చింది, 10:30, 11 అయింది. బా, వీరమరణం. ఆ జనాలు నీళ్ళు తాగి నిలబడుకుని ఆ జనాలు చూడాలని పబ్లిక్ మేము మురళి నాయక్ అన్నని మేము చూసేంత వరకు వీడియో ఉంటామని నైట్ డిమాండ్ చేశారు సార్. వాళ్ళు కూడా తడిసి ఉన్నారన్న. నా ఇంటి ముందర జనాలు పట్టలేదని మన ఇంటి ముందర ఒక 2 ఎకరాల భూమి ఉంది. మన భూమి కాదు అది, ఊరోది. వాళ్ళు ఏమనలేదు అనుకో. ఆడ మొత్తం ఆ 2 ఎకరాల స్థలం అంతా మండపము, సామ్యాలు. అబ్బా, మురళి కాడ ఇట్లా టేబుల్ వేసి పెట్టేసింటే బాక్సు, రయ్యంతా దర్శనమే మురళికి, రయ్యంతా దర్శనమే. కొంచెం రైస్ పెట్టుకోమ్మా, వద్దన్న. కొంచెం రైస్ పెట్టుకొని పప్పు వేసుకోండి, బాగుంది. పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకోండి. నేను వడ్డిస్తున్నా, లాగా నాది అయింది. మీకు ఏమేం కావాలి? మీరు చాలా స్లో తింటున్నారు అమ్మా. సార్ మేము తీసుకుంటాం. మీరు మంచిగా తినాలి. ఎందుకు తింటున్నానంటే ఆ, మురళి కోసరం ఆ, ఎక్కడ ఎవరు పిలిచినా ధైర్యంతో నడుచుకొని పోవాలని ధైర్యంతో తింటా ఉన్నాను. లేకుంటే ఈ అన్నం కూడా అయిపోయేది. మీరు అన్నీ వేసుకున్నారు వెరైటీస్ అసలుకి?
కొంచెం పెరుగన్నం తినండి, బిజునా కొంచెం పెరుగన్నం, పెద్దలు బిజునా మంచి పెరుగన్నం తినండి, కొంచెం పెరుగన్నం, ఎక్కువ వద్దు, కొంచెం పెరుగన్నం తినండి. ఇది ఉంది కదా సార్, అదే కొంచెం పెరుగన్నం, కొంచెమే, సార్ ఓకేనా? బనానా బాగా అలవాటు ఉంది కదా పల్లెటూరులో. అక్కకి బనానా సార్ 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 మీకు అన్నం పెట్టాను కొంచెం. అన్ని వెరైటీస్ ఒకేసారి తినాలంటే చూసి కడుపు నిండిపోతుంది. ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తినలేదు బాబా ఓకే. ఫస్ట్ టైం సార్. ఎన్ని ఊర్లు ఉంటాయి మీ ఊర్లో, అంటే ఎన్ని విలేజ్ అంటే హౌస్ లో? అంటే ఒక 60 55-60 అంతే, చిన్న తండా. చిన్న తాండా సార్. చిన్న తాండా మురళి ఇంత పేరు చుట్టుపక్కల తెచ్చేసారు. చుట్టుపక్కల తండాలు ఉన్నాయి సార్, కానీ మురళి వాళ్ళది పొద్దున్నే ముద్ద, రాత్రి ముద్ద సార్. రాగి ముద్ద రాగి ముద్ద, పప్పు. ఇప్పటికి అవును సార్. తీసిచ్చానా? మురళికి ముద్ద పప్పు అంటే చాలా ఇష్టం. మురళి రాగి రొట్టి, ముద్ద, గొజ్జు మనకంతా ఇష్టమే. ఓకే. చికెన్, మటన్, బిర్యానీ. మార్నింగ్ వాడు ఎక్సర్సైజ్ కి రన్నింగ్ కి వెళ్ళే టైంలో మేము లేస్తుంటాం కదా, ఆర్డర్ చేసేస్తాడు. ఈరోజు ఏం చేస్తున్నావు అత్తమ్మ, పలాని కూర చేయాలనుకున్నాడు, వద్దు పప్పేసి, నిన్న చేశాను కదా అంటే అయినా కానీ పప్పేసి. కొంచెం పెట్టుకోండి. కానీ మా ఇంట్లో ఇట్లా వాడు పుట్టేలేదు సార్. మాట్లాడితే గిన మన ఇద్దరే వినంద మాట, వేరే వాళ్ళు ఇల్లు కూడా అట్లా మాట్లాడతారు సార్. సైలెంట్ సార్. అతను మాట్లాడే మనం ఇద్దరు ముగ్గురికే వినపడాల, వాడి సైడ్ మనిషికి వినపడదు, ఇంత స్లో. పనులు అయితే ఇంట్లో ఉండేది అన్నట్లు. అతని దగ్గర అరగకూడదు, ఎక్కువ గలాడు జోరుగా మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మ నాన్న ధరిస్తే అబ్బా అమ్మ తలకా నొప్పిస్తుంది, ఎందుకు అరుతున్నావు, పోయి నోరు వెనుకుండి పోయి నోరు అట్లా అదిపేసేది, ఊరుకో, మెల్లిగా మాట్లాడు. చిన్నగా మాట్లాడే అదే మాట, పెద్ద మాట్లాడినా అదే మాట, రెండు మాటలు అవుతాయా? మెల్లిగా మాట్లాడు. అలాంటి అబ్బాయి మిలిటరీలోకి వెళ్ళాడు. ఒక రోజన్నా వేసుకోను, నేను ఈ బతకాలా చచ్చిపోవాలన్నా చచ్చిపోవాలి. దేశం ఉర్రి వేసుకొని చచ్చిపోతా ఉన్నారు. మళ్ళా ప్రేమలో లవ్లో దాంట్లో కూడా చచ్చిపోతాను. మాత్రాలు వేసుకోనంట, యాక్సిడెంట్లో అంట, అంత నేను దేశం కోసం పోతే గిన దేశమే మీ దగ్గర ఉంటుందమ్మా. ముందే అనేవాడు, ముందే అనేసినాడు. తను ఒక ఈ డ్రెస్ ఒక రోజు వేసుకోనన్నా నేను చచ్చిపోతాను. జరగరా అని ఏమైనా మాతో జరిగితే దేశమే గౌరవిస్తుంది అని. నాయనతో ఇట్లా అన్నాడు, నాతో ఇట్లా అన్నాడు. ఒక రోజన్నా వేసుకొని చచ్చిపోవాలని ఉందమ్మా. ఇది అంటే నాకు ప్రాణము. పెళ్ళి చేద్దాం రా, పెళ్ళి ఇప్పుడు వినిపిస్తాడు చూడు ఏమంటాడో, ఏమనినాడు వాడు చెప్పింది మాట. నాకు ఫోన్ చేసి అమ్మ వాళ్ళు ఫోన్ చేసిన, మీ ఇంట్లో మేము ఇచ్చిస్తాను పాపం, ఇప్పుడు రికార్డ్ వినిపిస్తాను, ఏం చెప్తాను నేను మా మాటలు. ఏం లేదు, పెళ్లి టాపిక్ ఎత్తితే నాకేమన్నా జరిగితే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది, మీరు బాధపడతారు. అవసరమా నాకు, ఇప్పుడే పెళ్ళక్కర్లేదు, ఇంకా 4 సంవత్సరాలు పెళ్లి చేసుకో. నాకన్నా తమ్ముడు, పెద్ద తమ్ముడు, వానితోనే చాలా భయం వానికి ఇప్పటిదాకా కూడా. ఇంత పెద్ద డ్యూటీ వచ్చినా కూడా ఇట్లా కన్ను తెరిస్తే చాలు, ఏ మామ వస్తున్నాడమ్మా ఇట్లానే, కూర్చోరా ఇట్లా మామ ఇప్పుడు డ్యూటీ వచ్చిందిరా, ఏది ఎదబడా ఇట్లా అనకూడదమ్మా. ఈమెతో ఎవరు మా ఎదబడలేదు, అంతా జోగు. అందరూ మా అక్క చెల్లెలు, తమ్ముడు, నేనే పెద్ద అయ్యమ్మ అందరికన్నా. 3 చెల్లెలము, 2 తమ్ముళ్ళు, నేనే అందరికన్నా పెద్ద అయ్యమ్మ. కానీ అందరితోనే కలిసిమెలిసి ఉండేది వాళ్ళు. మళ్ళీ వాళ్ళ బాబాయ్తో ఇంకా పెద్ద నాయనతో కామెడీ చేసేది. నరసింహ నాయుడు ఇట్లా అనేది చాలా కామెడీ చేసేది. వాళ్ళ చిన్న వాళ్ళ అంతా ఫ్రెండ్షిప్. ఎక్కడన్నా వాడు వస్తే గిన ఈ నలుగురు బైక్ మీదే బయటే తిరిగేదంట. అందరితో బాగా కలిసి ఉండేవారు. కానీ ఫస్ట్ నుంచి ఎవరితో తిట్టేదంట, ఎవరితో గలీజ్ మాటలంట, అక్క చెల్లి పిన్నమ్మ ఇట్లతోనే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటు. కొట్లాడేదంట వాళ్ళకి నచ్చదు. మేము కొత్త బట్టలు ఇప్పించినా కూడా తొడగరా బట్టలు అంటే ఇక ఒక రోజు తొడిగేది, మళ్ళీ వానికి ఇచ్చేసేది. నేను తొడగరా ఇట్లా అనేది రాజశేఖర్కి, నేను వేసుకున్నానులే కానీ నువ్వు వేసుకో ఇట్లా. ఆ బట్ట వీడు వేసుకునేది, వాళ్ళు
మురళిది తీసుకునేది ఇద్దరు. సార్ ఏందన్నా మాట కానీ ఈమెతోనే షేర్, వాడితోనే షేర్ ఎక్కువ చేసి. ఓ పిన్ని కొడుకు. మేనమామకి ఇచ్చినారు నాకు. మేనమామ పెద్దనాన్న కొడుకుతాను. ఓ పెదనాన్న కొడుకు. ఆ. ఇప్పుడు బాబాయ్ చిన్న బాబాయ్ కొడుకు. అంటే నాకన్నా చిన్న అయ్యప్ప తమ్ముడు కొడుకు, నలుగురు అక్క నాకన్నా పెద్ద అయ్యప్ప అన్న కొడుకు. అక్క చెల్లెలు, నలుగురు అన్న తమ్ముళ్ళు. పెద్ద ఫ్యామిలీస్ లే మీ కమ్యూనిటీలో బాగా పెద్దగా ఉంటారు. అంటే మేము నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెలు మాకు. మీరు రోషన్ ఉన్న కంపల్సరీ కల్లితండకు మీరు విజిట్ వస్తాను నేను కల్లితండాకు వస్తాను. అయిపోయిందా అది స్టాచ్యూ అయిపోయిందా మురళిది? స్వాచ్చి బాగుంది సార్, పైన స్వాచ్చి అది మండపం లేదా గోపురం అది కట్టించే బాగుండే, సమాజ్ మాత్రం అయిపోయింది. ఓకే ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం అంటగా. డాన్స్ చేసినాడు వాడు. డాన్స్ పవన్ కళ్యాణ్ అంటే చచ్చి ప్రాణం. ఇది ఈపుకి అందరికి అదే ఫ్యాన్. వాళ్ళ వాలీబాల్ అంటే చాలా ఇష్టం. గేమ్స్ ఏ గేమ్స్ మీరు ఆడాలంటే ఆడేవాడు. బట్టలు వేసుకోరా, కొత్త బట్టలు వేసుకోరా. నాకు ఎవరు చూస్తారమ్మా, ఎందుకు రారండి, 2000 దిగిపించిన మీరు బాగుండాలి, మీరు బాగుండాలి. నాకు హౌస్ కట్టించాడు కొత్తగా ఈ మధ్య మిలిటరీలో జాయిన్ అయ్యాక. ముందే మురళి పూజ చేసి, ఇంటికి పూజ చేసి వచ్చింది ఇది వన్ జాబ్. ఓకే. ఏం చేయాలి సార్, నా అదృష్టంలో మా దాంట్లో కలిసిమెలిసి ఉండే, నా ఇంట్లో నాకు మళ్ళీ వచ్చే అదృష్టం లేదు. ఒక్కడే కదమ్మా సార్ మురళి ఒకడే. సిస్టర్ అని పెట్టిండేది ఈమె కూతురు వైష్ణవి బాయ్. ఈమె కూతురు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము కూతురు లేదు కాబట్టి కూతురుగా నా దగ్గర పెంచినాను. మురళి కూడా చాలా ఇష్టం. పెళ్ళి చేసుకోరా ఇట్లంటే గిన నాకు చూడుకున్నా పర్వాలేదు, కానీ మీతో ఇద్దరితో బాగా చూసుకోవాలి. మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి ఇట్లా అనేది. అదే ఫస్ట్ అదే మీరు పెంచిన విధానం అలాంటిది, చిన్నప్పటి నుంచి విలువలతో పెంచారు. వాళ్ళ అవ్వాళ్ళు అంటే చచ్చి ప్రాణం మనకి. మా అమ్మ డాడీ అందరితో బాగానే ఉన్నారు వాళ్ళు, అందరితో. ఏం చేస్తావు, దేవుడు నన్ను నచ్చింది తీసుకున్నాను. ఏమన్నా కానీ మా దాంట్లో నుంచి దూరం చేసుకున్నాడు దేవుడు. ఆయన దగ్గరికి బాగుంటే చాలు సార్. ఏం చేద్ది సార్, తింటాను కానీ మాట కానీ నా ఇంట్లో ఇప్పుడు ఇట్లా కొడుకు పుట్టేలేడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అసలు. తినండి. ఇప్పుడు దేవరు వద్దురా మేము మాకు ఇష్టం లేదు ఇట్లా అన్నా కూడా లేదు. దేవరికి పోనే పోవాలా, దేవరు చేయనే చేయాలా. మేము 7వ తేదీ మే 7వ తేదీ ఉండేది. బట్టలు కూడా తీసుకుంటా ఉండలేడా మీ డాడీ? నేను సార్ నీవు లేని మేము ఈ దేవర చేస్తే ఏం బాగుంటుంది. నాకేం ఇష్టం లేదురా బొమ్మ నుంచి పోయేకి. ఏం చేయలో నీవు లేవు కదా, నీవు వస్తే చేద్దాంలే. మళ్ళీ సరే మన వంట లేని వంట ఇల్లున్నా కూడా తాండాలో అందరూ తిని లేకపోద్దు. ఒక అట్లా ఉంటే ఇంక 2 ఆట ఎక్స్ట్రా చేస్తాంలే, తాండా అందరూ తినలే. నీవు ఉంటావు కదా మా దగ్గర, చేస్తే కూడా గంభీరంగా బాగుంటుంది. అట్లాంటివి నేను వద్దు నాన్న. తాండాంధ్ర చేసేటప్పుడు మనం చేయాల. తాండాంధ్ర దేవర చేస్తే వాకలు బంద్ ఉంటే బాగుండదు. అది మనకి అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సంపాదన గొప్ప వచ్చాయి కానీ తాండాలు దేవర మంచిగా చేస్తున్నారు గంభీరంగా. వాకలు బంద్ చూడి మురళి వాళ్ళది, వాళ్ళ ఆయన వాళ్ళు ఏంటి ఎంత కంజూస్ ఉన్నారు, మార్వాడి రకరకాలు అనుకుంటారు. మీరు పోండి, మీరు పోయి అందరూ సరిగ్గా మీరు దేవర చేసుకుని చుట్టాలకు పిలుచుకొచ్చి మంచిగా వాళ్ళకి భోజనం చేపించి తినిపి తాగించి వాళ్ళు పంపించండి. మళ్ళీ ఒక వారం 10 రోజులు ఉండి మళ్ళీ బొంబాయికి వెళ్ళండి. అతనే మాకు ఫోర్స్ చేసి పంపించిండేది. మాకు ఇష్టమే. నాకు నేను బట్టలు కూడా తీసుకోనంటే ఇది మా పెద్ద తమ్ముడు, ఇది కూతురు, ఇది రాజశేఖరు.
పోయి ఇది 2 అంగులు ఒక ప్యాంట్ నాకు 2500 డబ్బులు పెట్టినాడు. నాకు వద్దురా ఉండే చాలా అదే ఇస్త్రీ చేపించుకుంటాను, అది బాగుంటా, నాకు పాత బట్టలు ఇస్త్రీ చేపించుకుంటాను, తొడుక్కుంటే బాగుంటానంటే వద్దు కొత్త బట్టలు ఒక జత తీసుకోవాలా. నాతో కూడా ఈ చీరలు 800 2 చీరలు ఇమ్మే తెచ్చింది, ఇంటికి వచ్చింటే తీసుకుని అలా అంటాడు. అన్నాడు నాతో. మళ్ళా ఈ సుజాత పిన్ని అనింది, చెప్పే మాట వినలేదురా మీ అమ్మ ఇట్లా నేనంటే బంగారం తీసుకుంటే బట్టలు ఏమో చించిపోతుంది, బంగారం అన్నాకుంటే ఇంట్లో ఉంటుంది బేట, పనికి వస్తుంది అంటే కదా మీ ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తే చచ్చిపోతే ఏం తీసుకుపోతావమ్మా నువ్వు, మీరు బాగుండాలని. నేనంటే నీ పెళ్ళిలో 10,000 లేకుంటే 20,000 చీర తీసుకుంటాను లేదరా, ఇప్పుడు ఉన్నిలే ఏమి ఇట్లా అన్నా కూడా అంతవరకు ఆలోచించకూడదు, ఇప్పటిది చూడాల. ఇట్లా అదే చీర కూడా తీసుకున్నాను కూడా వాట్సాప్లో పెట్టినా చూడరా ఇది చీర ఇది తీసుకున్నాను, సరేలే అమ్మా ఇట్లా అన్నాడు. ఏం చేసేదనా నేను, ఏం చేస్తూ ఇది మైండ్లో ఒక 10 నిమిషాలు ఇట్లా తీసేస్తాను, మళ్ళా ఆ మాటలు చెప్పిండే మాటలంతా మళ్ళా మైండ్లో వచ్చేసింది, ఇట్లా మర్చిపోవాలి. దాన్ని హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఏం చేస్తాను, స్వీట్ తింటారా కొంచెం? ఏమవుతుంది భోజనం సూపరు, అడపార తిన్నాము, బాగుంది. కానీ మీరు మా ఇంటికి వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అనకూడదు, మన ఇంటికి వచ్చారు మీరు. సార్ మాట చెప్పేసినాను, వస్తామన్నారు సార్ వస్తాను. ఆడ గౌతమ్ సార్ ఇంటికి పోదాండి, భోజనం చేసి మీరు అటు బయలుదేరుదురండి. నేను సార్తో చెప్పేసినాను అను, బిచ్చు సారు రోహిత్ సారు పదండి ఎట్లయితే. కానీ జరిగింది ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరమ్మా. ధైర్యంగా మాత్రం ఉండండి, ఇది మాత్రం చెప్పగలను నేను. ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు, ఎవరికైనా బాధ ఉంటుంది, చాలా ఈడ్స్ పడుతుంది, జీవితాంతం కూడా పడుతుంది మర్చిపోవడానికి. సో తల్లి అసలు మర్చిపోలేదు, తెలిసేది. మీ వీడియోస్ కొన్ని చూసి అసలు నేను కూడా ఏడుపు ఆపుకోలేకపోయాం మేము కూడా. డైలీ కంటిన్యూగా అసలు ఈ అన్న అయితే మరి డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు కానీ, సీఎం గారు వచ్చినప్పుడు కానీ ఏం చేస్తా సార్, ఏం చేస్తాను చచ్చి ఇట్లా పేరు తెస్తాడని తెలీదు. కానీ నాకు భరోసా ఉండే మురళి మీద చాలా అంటే చాలా తప్పు పని చేయడు. అట్లనే అతను బ్రతికున్నా కూడా సార్ మాకు సుఖంగా పెట్టేవాడే. అలాంటి అతను వినివి ఆలోచన మేమంటే ప్రతి ప్రాణం. కానీ అతనుకు మాతో అబద్ధం ఆడిండేది, నేను పంజాబ్లో ఉన్నాను, జమ్మూ కాశ్మీర్లో మాకు ఫైరింగ్ యుద్ధానికి లేదు, వాడు కిందే ఉన్నాడు, పైన పోయినప్పుడు ఒక మాట వీళ్ళు ఏం చేశారు సార్ అంటే, ఏమంటే నేను పోయినాను ఇట్లా యుద్ధంకి వెళ్తా అన్నానమ్మా అమ్మ ఇట్లా అని ఒక మాట చెప్పింటే గిన నేనేమన్నా మేమిద్దరు చూడే ఉండేది నీ ఒకటి, నీ ఏమన్నా అయిపోతే మేము కోలుకోగలము, నువ్వు చేయి ఇద్దాం కానీ భయంతో చేయి, కొద్ది డిప్రెషన్లో ఉండదు, ముందరు దుడుకుపడద్దు. అతను ఏమైంది సార్ అంటే, వీళ్ళు అక్కడ యుద్ధం ఫైరింగ్ 8 దినాలు వారం పాటన ఎక్కువ జరిగిన కాశ్మీర్ కల్లా. వీళ్ళు ఆల్రెడీ మురళి ఉండేలా పంజాబ్లో ఉండే, సేఫ్గా ఉండే పంజాబ్లో ఉండే సిపాయిలకు 120 మందికి ఎక్కడ యుద్ధము కాశ్మీర్లో ఎక్కువ అయిపోయానో ఆడ సిపాయిలు తక్కువ కదా, వీళ్ళు పిలుచుకుండ్రి. 8 రోజులు వారం ముందే వీళ్ళు పిలిచిపోయినారు. పిలుచుకుంటే కూడా మమ్మల్ని మేము ఫోన్లో వీడియో కాల్ 6వ తేదీ 7వ తేదీ మాట్లాడుతున్నా కానీ మీకు పంజాబ్లో 6వ తేదీ 7వ తేదీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నావు కానీ మేము కాశ్మీర్లో ఉన్నానని మాతో చెప్పలేదు. 8వ తేదీ రాత్రి ఫైరింగు ఆపొద్దు యుద్ధానికి రాత్రి పోవాలి అతను. ఇప్పుడు దాదాపు 15 బాంబులు వేసినారు రాజశేఖరు, అతనికంతా షేర్ చేసినారు ఆయన కొడుక్కి. 15 బాంబులు వేసినారు, భయం ఉంది. కానీ మేము ఆ సైనికులంతా ఇప్పుడు మేము రెడీగా ఉన్నాము, యుద్ధానికి పోయేటప్పుడు మేము అంతా రెడీగా ఉన్నాము. ఇప్పుడు అర్ధ గంటలో మనం పోవాలా, బాడ పైన పోవాలా అని అవన్నీ షేర్ చేసినాడు. నువ్వు అంత ధైర్యంగా ఉండరా, నువ్వు చాలా ఏం రిస్క్ చేసుకోవద్దు, ధైర్యంగా ఉండు అంటే, నేను ధైర్యంగానే ఉంటాను కానీ అమ్మ నాన్నకి భద్రము,
చెప్పొద్దు, నేను ఇట్లా యుద్ధం ఉందని ఇప్పుడు రాత్రి నేను కాశ్మీర్లో ఉన్నానని చెప్పొద్దని ఒట్టేపించుకున్నాడు. నేను జరగడానికి ఆయన అయిపోతే ఫోన్ చేస్తే రేపు పొద్దున నేను బతికిన బతికి ఉన్నట్లు అంతే స్టాప్. కనీసం అదే నాకు కొద్దిగా బాధ ఇస్తా ఉండేది. ఒక మాట నాతో చెప్పింటే గిన చూడు మాకి చేసినాడు సార్. రోహిత్ సార్ మా ఆలోచన ఒక్క విషయంలోనే చెప్పలేదే సార్, మా ఆలోచన పోయే ముందు రోజు మాట్లాడాడు మమ్మీతో. 7వ తేదీ మాట్లాడినాడు. 8వ తేదీ నాతో బేస్ ద్వారా మాట్లాడింది వాడు. చేసినాడు కానీ ఇదో నా చిన్న చెల్లి ఇది బావ కొడుకు రాజశేఖర్కి చేసినాడు. అతను చేసింటే కూడా మధ్యాహ్నం చేసినాడు ఫోను, మధ్యాహ్నం చేసినాడు. మళ్ళీ నైట్ అంటే మెసేజ్ చేసినాడు. ఇట్లా యుద్ధం ఈ పొద్దున కాశ్మీర్లో వచ్చినాము అప్పుడు అంటాడు, ఆ పొద్దు యుద్ధాన్ని పోయేటప్పుడు అప్పుడు అంటాడు. అంతకుముందు కూడా అతనితో ఏమన్నాడు, నేను పంజాబ్లో ఉన్నాను అబద్ధం అన్న. మళ్ళీ వీడియో కాల్ చేసి చూశాడు. నువ్వు చెప్పురా, నిజం చెప్పురా, యాడున్నావు అంటే వీడియో కాల్ చేసినప్పుడు వాడు కనుక్కున్నాడు. నువ్వు లేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు నిజం చెప్పు అని అంటే నేను చెప్తాను కానీ ఫస్ట్ ఒట్టు వేయించుకున్నాడు. మళ్ళీ చెప్పినాడు, నువ్వు చెప్పాను అమ్మ నాన్న వాళ్ళు చెప్పానంటే నేను చెప్తాను, లేకుంటే చెప్పను ఇట్లా అన్నాడు. మళ్ళా చెప్పను రా ఇట్లా అని ఒట్టు వేయించుకున్నాడు. కాబట్టి వాడు మురళికి ఒట్టు అంటే చాలా ప్రాణం. ఒక తూరి ఒట్టు వేయించుకున్నాడు అంటే ఆ పని చేయాలా చేసుకోవాలని ఒట్టు వేసుకున్నాడు అంటే చేసి చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఇంతే, వాడు మాట ఇచ్చినాడు దేశం కోసరానికి కాబట్టి ముందు పోయి ధైర్యంగా ప్రాణం ఇది ఒక నీతి నిజాతిగా డ్యూటీ చేసినాడు వాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి సార్ 20 రోజుల ముందు 2 మేజర్ వచ్చిండ్రి. నేనంటే కాదు సార్, యా ఏరియాలో మురళి ఫైరింగ్ జరిగేది, మురళి ప్రాణం ఎట్లా పోయా ఎట్లా బాంబులతోనో లేకపోతే మీకు కాల్ చేసినప్పుడు కాదు వచ్చిండ్రి, వాళ్ళిద్దరు వచ్చిండ్రి. మీరు అడిగారు. నేను అడిగితే ఓపెన్గా అడిగితే చూపించండి సార్ అట్లా అయితే చూపించేం లేదు. నా టీము మాతో పాటే మురళి ఉండే, ఆ పొద్దు దాదాపు 160 మంది పోయిండేది యుద్ధానికి. వాళ్ళలో మురళికి మేము డిఫరెన్స్లోనే పెట్టింటిమి. కానీ వాళ్ళు ఫైరింగ్ ఎక్కువ, బాంబులు ఫైరింగ్లు ఎప్పుడు బాంబులు ఫైరింగ్ ఎప్పుడు అక్కడ చాలా మన భారతదేశం ఎక్కువ జరుగుతానో అప్పుడు మేము అడుగుతాము సైనికులకి. వాళ్ళు మన బాంబులు ఫైరింగ్లు చాలా చేస్తున్నారు, ముందరికి ఎవరు పోతారు యుద్ధానికి అడిగితే ఆయన అడిగారు. అప్పుడు మురళి అన్నాడు, సార్ నేను పోతాను చేస్తున్నాడు, నేను పోతాను సార్ అని. అతనితో పాటు ఒక 8 మంది పోయినారు ముందర. వీళ్ళు 8 పోయిన వాళ్ళు మాత్రమే ఇట్లా ఉండేది. వాళ్ళందులో అందరికన్నా ముందర మురళి ఫైరింగ్లో. వాళ్ళు కూడా మన వాళ్ళు మురళి అనుకంటే ఉండేవాళ్ళు ఉన్నారే, 4 5-6 మంది, వాళ్ళు కూడా చనిపోయినారు. వాళ్ళు ఎట్లా చనిపోయినారు, వాళ్ళు ఫైరింగ్తో చనిపోయినది వాళ్ళు. మురళి వాళ్ళతో గోలీ శరీరం మీద పడినా కూడా 14 మంది ఉగ్రవాదులు రేపించినాడు. 14 మందిని షూట్ చేశాడు. ఓకే, అందుకే కదా మురళికి వీరమరణం వచ్చింది. కానీ మురళి బాంబు అటాక్ వల్ల చనిపోయాడు, అయితే షూట్ చేసిన షూటింగ్ వాళ్ళు చెప్పింది. షూటింగ్ అంతా అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత బాంబులు అంతా 14 మంది మురళి చంపేసి అంతా ఫైరింగ్ జరిగిపోయిన తర్వాత వాళ్ళు డోమో కెమెరాతో చెక్ చేసినారు, పలానా చోటు వీళ్ళు ఉన్నారని. డోమో కెమెరాతో బాంబులు చేసిండేది. ఆ బాంబులు వేస్తానే కనీసం మన బిల్డింగ్ దిగుదల వేస్తే కదా ఇంత దూరం మనుషులకి అవన్నీ పీసులు రాళ్ళు మట్టి ఎగరతాయంట. అంత దూరం పోయి పడతామంట ఎగిరి. ఆ పడతానే మురళికి ఏం తల మీదే రాయి పడిందో ఎట్లా తెలియదు. కానీ ఇది గోలీ ఒకటి తగిలింది ఇట్లని చెప్పారు. బుల్లెట్ కూడా తగిలింది మురళికి ఒకటి ఈ పక్కన తగిలిందంట, ఈ సైడ్ లో. అయినా గోలీ వేసిన ఆతంకవాది మురళికి వేసినాడే, మళ్ళా గోలీ మురళికి తగిలినా కూడా లేచి అతను కూడా చంపి మళ్ళా పడ్డాడు. ఓకే, మేజర్ అన్నాడు కానీ నగుతా యుద్ధం చేసినాడు సార్. 150 వారు చేసినాడు సార్.
ఒకరు 160 మంది బ్యాచ్లు, 160 మంది బ్యాచ్లో ఒకరు ఒక 40 AK-47 గన్లో 136 గోళీలు ఉంటాయంట. అట్లా కొంతమంది 80 వార్లో షూట్ చేసేది ఒక తూరి ఇస్తామే వార్ అంటారట. ఒక 80, 90, 100, 120, 110 చేసింటే మురళి 150 చేసిండేది. గ్రేట్ అసలు. కానీ మురళి వీళ్ళకి లెక్క ఉంటుంది కదా. మురళి ఫేస్ చూసారమ్మా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు నిజంగా? మొగం ఇది 4 రోజులు బాడీ అండి ఇది. మొగం వాపు వచ్చిండే, మీసాలు మాత్రం కరెక్ట్గా అట్లే ఉండే. మొగం ఇది కూడా బాగా ఇదో దీంట్లో పోట్లో అట్లే ఉండే మీసాలు, ఉందో మీసాలు సేమ్ అట్లే ఉండే. ఈ మొక్క మాత్రం వాపు వచ్చిండే. ఎందుకంటే బాక్స్లోనే ఉంచుతారు కదా. బాక్స్ ఏమి ఇది నెట్ ఇట్లా పట్టుకారుతో తీస్తే వెళ్ళదు. వాటి ఎట్లా చేసిన సార్ హార్డ్ బాక్స్ మేకులు ఉండేదా, ఇది టాప్ కదా, దాని మీద మేకులు కొట్టి తీసుకొచ్చినారు. అదే దానికి ఎట్లా మన పెద్ద స్క్రూ డ్రైవర్తో ఇట్లా లావెత్తినా కూడా పైకి రాదు అది బాక్స్ పైన కప్పు రాదు. ఈ 4 దినాలు బాడీ ఫిట్ వాసిందే. కొద్దిగా మొగం అంతా పోస్ట్ మార్టం చేసి లేదు. మళ్ళీ అక్కడ మురళి చచ్చిపోలేదు, హాస్పిటల్లో తెచ్చినది. తప్పుడు వీడియో యూట్యూబ్లో చూడండి మరి. మురళి అని వీర్ జవాన్ మురళి నాయక్ అని యూట్యూబ్లో చెప్తే అతను హాస్పిటల్ తీసుకోండేది అంతా చూపిస్తారు. హాస్పిటల్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత మీకు చూపించారు. ఢిల్లీ అక్కడ మీకు ఫేస్ చూపించారు. ఢిల్లీ కాదు, జమ్మూలోనే హాస్పిటల్లో అదే అంటే సార్ కాశ్మీర్ నుంచి ఎప్పుడు మనం వేస్తాం కదా బాడీ, అప్పుడే తీసి ఖాళీ మా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే చూపించాం. పబ్లిక్ ఎవరికి చూపిస్తారు? కనీసం మేము బొట్టన్న పెడతామంటే కూడా మీ మనసు కాదు, అది మా మనసే అనేసరి సార్. కనీసం మాకు తమ్ముడు ఎత్తినాడు భుజం మీద, కానీ మా ఇట్లా వాళ్ళకి ఇచ్చిండే. రాజశేఖర్ కూడా ఎత్తినాడు, బెంగళూరులో అంతా చేసినారు. మళ్ళా ఈ పాటు లానా చంద్రబాబు కొడుకు ఇచ్చినాడు లోకేష్ సార్కి. కానీ మా బావ వాళ్ళు అందరూ అన్నారు మేము ఎత్తుతామంటే కన్నా మీ మనసే కాదు మా మనసే. కనీసం బొట్టన్న పెడతామంటే పట్టుకొని కూడా పట్టుకోలేదా మీరు? లేదు, టచ్చులు కూడా అయినా మా అమ్మ ఇట్లా తీసుకొని ముద్దు సార్ పట్టుకుందామో ఏమో చేద్దామో, ఆ జనాలేమో నూకులాట, జనాలతో భయం. మమ్మల్ని ఆడ తొక్కేస్తారని సెక్రటరీ ఇంత మాకు పోలీసు బందోబస్తు ఆడ అట్లా విపరీతమైన జనాలు. మగం అయితే చూసినా నేను, మిషం ఇట్లా ఉండే, ముక్కు ఇట్లా ఉండే, ఇది ఈ మొగమంతా వాసిండే. ఒక వావురి వచ్చింది కదా బాంబుది, పడినాడు మురళి. పడితేగిన ఇవి అంతా కొద్దిగా నల్లగా అయిపోయిండే. ఆయన కళ్ళుతో ప్రాణం వేసిన, కళ్ళు ఇట్లా ఉండే, కళ్ళు మూసిండే. ఈ రెప్ప ఉండే సార్, ఈ నల్ల రెప్ప ఇటు తిరిగిండే, ఈ ముక్కు ఉండలేదా ఇటు జంపు కదా అంతా ఇట్లా అదిపోయింది. అది ఇట్లా ఇవన్నీ ఎప్పుడు వాపు వచ్చినో ఇది కూడా ముక్కురతో అదిపోయింది. లాస్ట్ టైం పెట్టాడు వాయిస్ మెసేజ్ నాకు అమ్మ అంటున్నారు. చూరి ఇదే కళాకనికి ఇది మాట చూరి మా మాటలో అంటున్నాడు. మా మాటలో 3 సంవత్సరం వేడి చేపేసి ఇస్తా, బిడ్డకి ఇస్తాను కూడా నేను చేసుకోను అట్టనే వాడు. వద్దు నాయనో, వద్దు వద్దు వద్దు. వాళ్ళు 3 సంవత్సరం వేడి చేసిన నన్నే ఇస్తాను, పాపని ఇస్తామన్నా కూడా నేను చేసుకోను అనే మాట. ఓకే, అదే ఆర్మీలో ఉంటున్నాడు కాబట్టి అతనికి ఇవంతా భగవంతుడు నోరు పలికిస్తున్నాడు. అదృష్టం లేదు అతనికి. ఇది పాప సార్, పాప ఫోటో కూడా ఉందో డిలీట్ చేసేసినాను నేను బాధలో, ఇంకెందుకు పెట్టుకోవాలని. పిల్లి అంతా కుదిరింది, చాలా మాట్లాడినారు మా ఇంట్లో ఇచ్చేయాలని. ఎందుకంటే ఒకడే కదా, మంచి ఫ్యామిలీ, సైలెంట్ మురళి, మన గుణం చూసి చాలా ఇస్తామని ఫోన్లు చేస్తుంటారు సార్. కానీ మేము పిల్లోని చూసిన తర్వాత మేము యా మాట చెప్తామో అంటా ఉంటాం. లేదు వద్దు, ఇంకేం చూపిస్తావు వదిలే, లేదు డిలీట్ చేసేసినాంలే, వాడే డిలీట్ చేసేసినాడు. మీకు కూడా రేపు ప్రోగ్రామ్ ఉంది, ఊరు వెళ్ళాలి కదా ఇంకా. ఓకే సార్, సో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కాబట్టి సో మీ అందరికీ
బట్టలు పెట్టాలని అనుకున్నాను నేను కూడా. నేనే వద్దాం అనుకున్నాను, కుదరలేదు నిజంగా చెప్పాలంటే. కానీ మురళి మా ఇంటికి ఇలా పిలిపించాడు మిమ్మల్ని. ఫస్ట్ టూర్ ఇది ఫస్టే టూర్ వచ్చిండేది మీ హైదరాబాద్. నా చిన్న మరిది కూతురుకు ఇచ్చిన్నారు ఇక్కడే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అయినా పిలిచి అంటే కూడా రాలేదు మేము. ఓకే. అయినా మురళి ఇట్లా అయిపోయిండేది. మేము మా కుటుంబం అంతా పరిస్థితి చూడాలని పరిస్థితి వచ్చింది. ఇంకేమేం చూపిస్తాడు ముందు నా తమ్ముడు చిన్న తమ్ముడు నాకన్నా బాలాజీ నా కొడుకులే. చిన్న తమ్ముడు అంటే కొడుకు, నాకు కూడా కొడుకు కదా. ఉంది నాకు కూతురు ఈడే ఉంది. ఓకే. వచ్చిండ్రు ఇప్పుడు మాతో కలిసి మాట్లాడిపోయారు. ఓకే. వాళ్ళు కూడా అంతకుముందు రండి నాన్న రెండు నాయన అంటే మాకు ఎప్పుడైనా వీళ్ళప్పుడు వస్తాంలేమ్మా అంటా ఉంటుంది. మా మురళి ఇట్లా అయిపోతే అదృష్టం మాకుంది ఇట్లా కలిసేదని. అంకుల్ ఫస్ట్ టైం వచ్చారు, మీరు రేపు వెళ్ళి షాపింగ్ చేయాలి కదా, ఇవాళ షాపింగ్ చేశాను నేను పొద్దున్నే. సో నేను ఇంటర్వ్యూలో చెప్పాను నేను మీ ఇంటికి వచ్చి ఇవ్వాలి, బట్ నేను వస్తాను మళ్ళీ ఒక రోజు డెఫినెట్గా. కంపల్సరీ అండి సార్. మీరు సార్ బిచ్చు అన్న, మళ్ళీ రోహిత్ సార్, రోహిత్ ఇతను ఏం పేరు వీరా, మళ్ళీ మన సార్ గౌతమ్ సార్ వస్తామన్నాడు. డెఫినెట్గా వస్తామన్నారు. మీరు అందరూ వస్తే కలిసి వస్తే మీకు కార్ పంపిస్తాను డైరెక్ట్. మేమే కార్ వేసుకొని వస్తాను, ప్లేన్ లో కూడా వస్తే వస్తాం అట్లా డెఫినెట్గా. నేను ఆడొచ్చేస్తాను, లేదంటే పిల్లలు పంపించేస్తాము డెఫినెట్గా. సో వీళ్ళంతా మన మురళి ఫ్యామిలీ. సో మురళి, మీ పేరేంటి? రాజశేఖర్. సో రాజశేఖర్, నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేసిన బాబాయ్ బాబాయ్ దగ్గర ఉంటున్నావు. నీ పేరేంటి? బాలాజీ. నీ పేరు? గోవింద్. సో మురళీ నాయక్ ఫ్యామిలీ అంతా వచ్చారు ఈరోజు. మురళి లేని లోటుని ఈ కుటుంబాన్ని మీరే తెచ్చాలి. సో ప్రాణంగా కాపాడుకోవాలి. ఫస్ట్ అమ్మని, ఆమె చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో టైం పడుతుంది, బట్ ఈయన కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. కానీ బట్ అంతా ఆమెను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్న. థ్యాంక్ యూ. డెఫినెట్గా నేను వస్తాను మీ ఇంటికి. మీరు వస్తేనే మా మనసు అంతే అయ్యేది. డెఫినెట్గా వస్తా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అయ్యో ఇక్కడ మమ్మల్ని ఫుడ్ అలాగే బట్టల వసతి కూడా వేసి పంపిస్తున్నారు. చాలా నిజంగా అంటే చెప్తున్నాము. ఈ తెలంగాణలో ఫస్ట్ టైం వచ్చాము, ఫస్ట్ టైం మాకు ఇంత మర్యాద చేసి పంపిస్తున్నారు. చాలా సంతోషంగా. అయ్యో ఏం లేదు సార్, మీరు వస్తే అమ్మ నాయన అందరూ వస్తాం. తప్పకుండా రండి. సరేనా? ఓకేనా? సరే రండి. ఒక కొడుకు ఏ విధంగా అయితే బట్టలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తారో అలా చేశారు సార్. నిజంగా నార్మల్